ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఎక్సోడస్ స్టోరీ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. ఇది జెనసిస్లో చూస్తాము. ఎక్సోడస్ స్టార్టింగ్ వచ్చేసరికి జేకబ్ 11th సన్ జోసెఫ్ ఇతను సెకండ్ ఇన్ కమాండెంట్గా అపాయింట్ అయిపోతాడు ఈజిప్ట్లో. తర్వాత జోసెఫ్ చనిపోతాడు. ఇది ఎక్సోడస్ 1st చాప్టర్ 6th వర్స్లో చూస్తాం. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు మల్టిప్లై అయిపోతారు, మళ్ళీ తిరగబడతారు, ఆ ల్యాండ్లో ఫిల్ అయిపోతారు. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఎక్సోడస్ 1st చాప్టర్ 6th వర్స్లో దే మల్టిప్లైడ్ అండ్ గ్రీవ్ ఎక్సీడింగ్లీ స్ట్రాంగ్ సో దట్ ద ల్యాండ్ వాజ్ ఫిల్డ్ విత్ దెమ్. సో జెనసిస్ చాప్టర్ 1 28th వర్స్లో గాడ్ ఇచ్చిన ప్రామిస్ ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ జరిగిపోతుంది. ఈజిప్ట్లో ఒక ఫరో ఉంటాడు, కింగ్ ఫరో. ఆ ఫరో ఈ విధంగా అనుకుంటాడు. చాప్టర్ 1 9th వర్స్లో బిహోల్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ టూ మెనీ అండ్ టూ మైటీ ఫర్ us. If war breaks out, they may join our enemies and fight against us and escape us from the land. వీరు ఈ విధంగా మల్టిప్లై అయిపోయి ఒకవేళ వార్ అనేది జరిగే పరిస్థితి వస్తే ఇజ్రాయెల్ ఒక్కవేళ ఎనిమీస్తో చేతులు కలిపితే మనం ఓడిపోతాం. సో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఫరో ఆలోచిస్తాడు. ఫరో ఆలోచించి ఇజ్రాయెల్ని స్లేవ్స్గా వర్క్ చేయడం అనేది ఇక్కడ ఫరో ఒక డెసిషన్ ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఉన్న ఇజ్రాయెల్స్ అందరూ వీళ్ళు సెకండ్ సిటిజన్స్ లాగా అంటే ఈజిప్షియన్ ల్యాండ్లోకి వీళ్ళని ఈక్వల్గా చూడరు. స్లేవ్స్కి మార్చేసి ఈజిప్ట్లో బ్రిక్స్ అనేది తయారు చేయడం అనేది ఈజిప్ట్లో ఉన్న ఇండస్ట్రీ, మేజర్ ఇండస్ట్రీ అప్పట్లో. అవును. సో ఈ బ్రిక్స్ తయారీ పరిశ్రమలో అందరినీ అపాయింట్ చేసుకుంటారు. ఆ విధంగానే పెద్ద పెద్ద పిరమిడ్స్ కానీ వీళ్ళందరూ పనిచేసి ఉండకపోతే అన్ని పిరమిడ్స్ ఉండకపోయేవి అంత హైట్లో. పిరమిడ్స్ అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే తక్కువ ఏరియాలో ఉంటాయి అని అనుకుంటాం, కానీ ఆల్మోస్ట్ ఒక ఏకర్ లేకుంటే ఒక పిరమిడ్ అనేది చాలా పెద్ద పెద్ద ఏరియాస్ కవర్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ కోట లాంటి పెద్దగా ఉంటాయి. సో ఒక బానిసల్లాగా వీళ్ళని మార్చేసి ఫరో ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఈజిప్ట్లో ఉన్న ఒక ఇజ్రాయలీ ఉమెన్ లేవి వంశస్థురాలు. లేవి అనే ట్రైబ్ నుంచి ఒక ఇజ్రాయలీ ఉమెన్ ఫరో ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేసి మేల్ చిల్డ్రన్ అందరినీ ఫరో చంపేయాలి అంటే ఫస్ట్ ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇచ్చేసి ఫరో కింగ్ ఉన్న మేల్ చైల్డ్ పుట్టిన వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. అవును. ఓకే. అప్పుడు ఇజ్రాయలీ ఉమెన్ ఒక బాస్కెట్ తయారు చేసి ఆ బాస్కెట్లో ఆ మేల్ చైల్డ్ని పెట్టేసి వదిలిపెట్టేస్తారు నైల్ రివర్లో. ఆ బాస్కెట్ వెళ్ళిపోయి ఫరో ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది, కింగ్ డాటర్ దగ్గర. ఆ కింగ్ డాటర్ ఆ మేల్ చైల్డ్ని వాటర్ నీళ్ళ నుంచి బయటికి తీసి మోజెస్ అని పేరు పెడుతుంది. మోజెస్ అడాప్ట్ చేసుకుంటుంది. మోజెస్ అనే నేమ్కి అర్థం ఏమంటే నీటి నుంచి తీయబడిన వాటర్. రైట్. ఎక్సోడస్ 2nd చాప్టర్ 11th వర్స్లో మోజెస్
ఇజ్రాయేలీ ప్రజలు ఎలా కష్టపడుతున్నారో, ఏ విధంగా బానిసత్వంలో ఉన్నారు ఈజిప్షియన్స్ కింద చూస్తారు. ఓకే, అంటే మోజెస్ ఒక ఈజిప్షియన్ సిటిజన్ అవును. సంబంధం లేకుండా. అవును. ఓకే. ఒకనొక రోజు ఒక ఈజిప్షియన్ ఒక హిబ్రూని కొట్టడం చూస్తాడు. చూసినప్పుడు ఆ ఈజిప్షియన్ని చంపేసి మట్టిలో కప్పేస్తాడు. అవును. తర్వాత ఒక రోజు ఇద్దరు హిబ్రీయులు ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉంటారు. మోజెస్ వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, ఎందుకు మీ ఇద్దరు ఇట్లా కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరు ఏమంటారంటే, నువ్వేమన్నా రాజువా, నువ్వు ప్రిన్సా మా మీద, లేకుంటే నీకు ఏ అధికారం ఉంది, అంటే మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీకు క్వశ్చన్ చేసే అధికారం కూడా లేదు, ఆ ఈజిప్షియన్ని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావా ఏంటి అని చెప్పి హిబ్రీయులు మోజెస్ని ప్రశ్నిస్తారు. మోజెస్ ఆ విషయం ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. ఈజిప్షియన్ని చంపేసిన విషయము ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. కానీ హిబ్రీయులందరికీ విషయం తెలిసిపోతుంది. అట్లా తెలిసి కింగ్ దాకా కూడా పోతుంది విషయం. అవును. వెన్ చాప్టర్ 15లో వెన్ ఫరో హెడ్ ఆఫ్ ఇట్ హీ సాట్ టు కిల్ మోజెస్. సో ఫరో దగ్గరికి విషయం వెళ్ళినప్పుడు ఫరో మోజెస్ని చంపేద్దాం అనుకుంటాడు. సో మోజెస్ ఫ్లెడ్ ఫ్రమ్ ద ఫరో అండ్ స్టేడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మిథియాన్. మోషే అక్కడ నుంచి మిథియాను అనే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆ మిథియాను అనే ప్రదేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రీస్ట్ ఉంటాడు. ఆ ప్రీస్ట్కి 7 డాటర్స్ ఉంటారు. వారు వాళ్ళకి ఉన్న గొర్రెలు, వాళ్ళకున్న క్యాటిల్ అన్నిటికీ వాటర్ పట్టడానికి వెళ్ళి వస్తూ ఉంటారు ఒక వెల్ దగ్గరికి. సో మోజెస్ కూడా అదే టైంకి ఆ బావి దగ్గర ఉంటాడు. ఉండి మోజెస్ ఏం చేస్తాడంటే ఆ వాటర్ తీసుకోవడానికి మోజెస్ హెల్ప్ చేస్తాడు. సో ఆ రోజు మిథియాన్లో ఉన్న ఒక ప్రీస్ట్ డాటర్స్ అందరూ రోజు గంట సేపు టైం పడితే ఆ రోజు 30 నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, ఎందుకంటే మోజెస్ హెల్ప్ చేస్తాడు వాళ్ళకి. సో ద ప్రీస్ట్ ఆఫ్ మిథియాన్, ఆ మిథియాన్ ప్రీస్ట్ వాళ్ళ డాటర్స్ని అడుగుతాడు, ఏమైంది ఈరోజు ఇంత జల్ది వచ్చేసిర్రు అని చెప్పేసి అడిగి, ఒక మనుషుడు మాకు హెల్ప్ చేసిండు అక్కడ, ఒక ఈజిప్షియన్ అని చెప్పి చెప్తారు. అంటే వేరే ఒక గొర్రె కాపర్లు వచ్చి వీళ్ళని ఆట పట్టిస్తా అంటే మోజెస్ అక్కడ హెల్ప్ చేస్తాడు. రైట్. సో అయితే ఆ మనుషుడిని మీరు అక్కడే ఎందుకు వదిలిపెట్టారు, అతన్ని భోజనంకి పిలవండి అని చెప్పేసి, వై హ్యావ్ యూ లెఫ్ట్ ద మ్యాన్, కాల్ హిమ్ దట్ హీ మే ఈట్ బ్రెడ్ అని చెప్పేసి ప్రీస్ట్ అంటారు. తర్వాత మోజెస్ వీరితోనే ఉంటాడు కొన్ని రోజుల్లో, లేకుంటే కొన్ని ఇయర్స్ ఉంటాడు అక్కడ. ఓకే. ఆ ఫరో ఎవరైతే మోజెస్ని చంపాలనుకుంటాడో అప్పటి వరకు, ఆ ఫరో చనిపోయేంత వరకు మోజెస్ ఇక్కడ ఈ ప్రీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఓకే. సో మోజెస్కి మ్యారీడ్ అయిపోతుంది. మ్యారేజ్ హీ మ్యారేజ్ టు సిప్పోరా. పెళ్లి చేసుకుంటాడా? సిప్పోరా. తర్వాత చాప్టర్ 24 వచ్చేసరికి, సెకండ్ చాప్టర్ 24th వర్స్ వచ్చేసరికి ప్రజలందరూ గాడ్కి ప్రే చేస్తూ ఉంటారు. అండ్ గాడ్ హెడ్ దేర్ గ్రోనింగ్ అండ్ గాడ్ రిమెంబర్డ్ హిస్ కవెనెంట్ విత్ Abraham, with Isaac and with Jacob. God saw the people of Israel and God knew Israel is very in trouble. సో ఇజ్రాయేలీలు కష్టంలో ఉన్నారని చెప్పేసి దేవుడు చూసి పెట్టుకుంటారా? అంటే వీళ్ళు ఈజిప్ట్ లో ఇంకా అదే స్లేవరీ చేసుకుంటా ఉండి అది వాళ్ళ వల్ల అవుతుందని దేవునికి ప్రే చేస్తారు, దేవుడా మమ్మల్ని కాపాడు అట్లా. ఓకే. సో గాడ్ మోజెస్తో మాట్లాడతాడు. 3rd chapter 2nd verse చూడొచ్చు. ఎక్సోడస్ 3rd chapter 2nd verse ఒక బుష్ ద్వారా, అంటే ఒక పొద ద్వారా దేవుడు మాట్లాడుతాడు. అంటే అక్కడ మంట లేకుండానే మంట పెట్టకుండానే అక్కడ ఒక పెద్ద మంట వస్తుంది. మంటల నుండి దూత మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడతాడా? సో మోజెస్
ఎక్సోడస్ 3rd చాప్టర్లో నౌ మోసెస్ వాస్ కీపింగ్ ద ఫ్లాక్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా ద ప్రీస్ట్ ఆఫ్ మిదియన్. గొర్రెలు మెప్తా ఉంటాడు మోసెస్. ఓకే. ఉన్నప్పుడు ఒక బుష్ అంటే ఒక చెట్టు, ఒక చిన్నపాటి పొద. ఇప్పుడు చిన్నపాటి పొద అనేది మంట పెడితే మంట వస్తుంది, కాలి బూడిద అయిపోవాలి. అవును. పొద అనేది మంట ఏ పెద్ద అంటే ఎటువంటి పొద అయినా, ఎటువంటి బిల్డింగ్ అయినా, ఏమైనా కూడా మంట కాల్చివేసే పవర్ యాషెస్ కింద మార్చేస్తుంది. కానీ ఈ పొద మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు. అది ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం. అవును. సో మోసెస్ అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మోసెస్ మోసెస్ అని చెప్పేసి గాడ్ పిలుస్తాడు. When the Lord saw that he turned aside to see, God called to him out of the bush, Moses, Moses. And he said, Here I am. సో మోసెస్ అని పిలిచినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మోసెస్ కూడా రిప్లై ఇస్తాడు. ఇచ్చినప్పుడు డు నాట్ కమ్ నియర్, టేక్ ఆఫ్ యువర్ శాండిల్స్ ఆఫ్ యువర్ ఫీట్, ఫర్ ద ప్లేస్ ఆన్ విచ్ యు ఆర్ స్టాండింగ్ ఈస్ హోలీ గ్రౌండ్. ఐ am the God of Isaac, the God of Jacob, the God of Abraham. And Moses hid his face, for he was afraid to look at God. సో ఇక్కడ మోసెస్తో గాడ్ కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోతుంది. దేవుడు మోసెస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మంటలలో నుండి మాట్లాడుతాడు. ఆ పుష్ ఆ మండే పొద నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయల్స్ అని, అంటే ఇజ్రాయెల్లో ఉన్న పెద్దలను అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి దేవుడు ఇజ్రాయెల్ వాళ్ళ మొర విని వచ్చి ఇక్కడ హెల్ప్ చేద్దామని మోసెస్ ని తోని మాట్లాడతాడు, డిస్కస్ చేస్తాడా? మాట్లాడుతున్నాడు. మీరు ఏ విధమైన అనుభవాలు ఇక్కడ అనుభవిస్తున్నారు, ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఇవన్నీ గాడ్ చూశాడు. ఈ 16-17 వర్సెస్లో చూడొచ్చు. సో ఏ విధమైన ప్రామిస్ అయితే గాడ్ అబ్రహాంకి, ఐజాక్కి, జేకోబ్కి దేవుడు ఇచ్చాడో అది నేను ఫుల్ఫిల్మెంట్ చేస్తాను, మీరు అందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి ఇజ్రాయేలీలందరికీ గాడ్ ఒక మెసేజ్ ఇస్తారు ఇక్కడ. సో ద ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరూ కలిసి ఫరో దగ్గరికి వెళ్తారు, ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ దగ్గరికి వెళ్ళి, ద లార్డ్ ద గాడ్ ఆఫ్ హీబ్రూస్ హ్యాస్ మెట్ విత్ అస్. హిబ్రీయులు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాను గనుక మేము అరణ్యముకు 3 దినములు ప్రయాణము అంత దూరం వెళ్ళి మా దేవుడైన యెహోవాకి బలి సమర్పించుదాము, మమ్మల్ని పంపించండి అంటే ఒక 3 days లీవ్ అడుగుతారు. ఎవరు? ఫరో. ఇజ్రాయెల్స్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ దగ్గర వెళ్ళి మాకు ఒక 3 days లీవ్ కావాలి అంటే వాళ్ళు స్లేవరీ కదా, వాళ్ళు రోజు వెళ్ళాల్సిందే వర్క్కి, పనికి ప్రతిరోజు వెళ్ళాలి. సో ఈజిప్షియన్ కింగ్ ఏమంటాడంటే అసలు దేవుడు అనేటోడు ఎక్కడ ఉన్నాడో అని చెప్పి ఈ విధంగా మాట్లాడతాడు. మీకు పని తక్కువైపోయి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, దేవుడు అనేటోడు లేడో అని చెప్పేసి ఇంకా కఠినంగా ఎక్కువ పని ఇస్తాడు వీళ్ళకి. ఇప్పుడు బ్రిక్స్ తయారు చేయాలంటే వాటికి ఆ క్లే అంటే ఆ మట్టి ఒక క్వాంటిటీ ఈ రోజు ఇంత రోజు ఇన్ని బ్రిక్స్ చేయాలి మీరు. ఇప్పుడు బ్రిక్స్ ని క్లేతో అంటే బంకమట్టితో తయారు చేసి తర్వాత వాటిని కాలుస్తారు కొన్ని డిగ్రీ సెంటిగ్రేడ్తో. ఒక 2-3 రోజులు బ్రిక్స్ ని కాలిస్తేనే అవి గట్టిగా ఉంటాయి. అవును, అవి కాలవాలంటే గడ్డి ఈ విధమైన కట్టెలు అలాంటివి పెట్టాలి. సో ఇప్పటివరకు ఫరో సప్లై చేస్తూ ఉన్నాడు వీళ్ళకి. ఎప్పుడైతే వీరు ఈ విధమైన మాకు 3 days లీవ్ కావాలని అడుగుతారో అప్పుడు ఫరో ఏమని ఆర్డర్ ఇస్తాడంటే ఇప్పటి వరకు ఇచ్చే ఈ గడ్డి కూడా నేను ఇవ్వను, మీరే వెళ్ళి మీరే సేకరించుకొని మీరే కాలబెట్టాలని వర్క్ని అంటే పనిని రెట్టింపు చేసేస్తాడు. పనిని రెట్టింపు చేసినప్పుడు మోసెస్ ఏమని చెప్తాడంటే ఫరోని నా వాయిస్ అంటే నేను మాట్లాడింది ఫరో నన్ను నమ్మలేదు, కనీసం నన్ను రికగ్నైజ్ చేయలేదు, అక్నాలెడ్జ్ చేయలేదు.
అంటే మోసెస్ వచ్చిండ ఇక్కడికి ఫరో కింగ్ దగ్గరికి మాట్లాడదామని. అవును, ఓకే, దేవుడు అంటే ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఓకే, ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ని పంపించింది. అంటే ఇజ్రాయెల్ లో ఉన్న పెద్దల్ని మోషే రాలేదు ఫరో దగ్గర రాలేదు. సో ఫరోకి గాడ్ ఏమని చెప్తాడంటే, ఫరో దగ్గర ఒక కర్ర ఉంటుంది, కర్ర, గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర కూడా ఒక కర్ర ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని. గాడ్ ద లార్డ్ సెడ్ టు హిమ్, వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్? ఈ సెడ్ ఎ స్టాఫ్. యెహోవా నీ సో కర్ర అని జవాబిస్తాడు. సో అయితే లార్డ్ గాడ్ ఏమని చెప్తాడంటే, త్రో ఇట్ ఆన్ ద గ్రౌండ్, ఆ కర్రని నేల మీద పడే అని చెప్పేసి గాడ్ మోజెస్కి చెప్తాడు. సో ఎప్పుడైతే మోజెస్ ఆ కర్రని నేల మీదకి ఓకే మోసెస్ దగ్గర ఉన్న కర్రని నేల మీద పడేసినప్పుడు ఆ కర్ర పాము కింద మారుతుంది. ఓకే, సో అంటే ఆ కర్రకి ఎంత పవర్ వచ్చింది అన్నట్టు, దేవుడు ఆజ్ఞాపించింది కాబట్టి, లేదా ఆ కర్ర ఆ విధంగా మారిపోయింది. ఓకే, కర్ర మారిపోయింది. సో ఇదే విధంగా వెళ్ళిపోయి ఫరో దగ్గర చూపి అని చెప్పేసి, నీ మాటలు నమ్మట్లేదు కదా ఫరో, సేమ్ ఇప్పుడు ఇక్కడ చేసింది అక్కడ కూడా ఒకసారి చేయి, అక్కడ తర్వాత ఇలిస్ట్రేషన్ కూడా అక్కడ చెయ్యి అని చెప్పి చెప్తాడు. సో ఎక్సోడస్ 4th chapter 5th verse ఏం చెప్తాడంటే, 4th verse మోజెస్కి ఒక కోట్ ఉంటుంది, కోట్ అంటే పైన నీ కోట్ లోపల చెయ్యి ఇలా పెట్టి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి హిమము వలె తెల్లగా తయారైపోతుంది, అంటే క్రిస్టల్ లాగా తయారైపోతుంది. సో ఈ రెండు ఇలస్ట్రేషన్స్ వెళ్ళిపోయి అక్కడ కింగ్ దగ్గర చెప్తారు. సో మోజెస్ ఒక అబ్జెక్షన్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే 10th verse, బట్ మోజెస్ సెడ్ టు ద లార్డ్, ఓ మై లార్డ్, ఐ am not eloquent either in the past or since you have spoken of your servant. I am slow of speech and of tongue. అంటే నేను మాట నేర్పరిని కాదు, నేను ఫరోతో మాట్లాడే ఆ విధమైన ఫ్లూయెంట్ లాంగ్వేజ్ నాకు లేదు అని చెప్పి మోజెస్ చెప్తాడు. చెప్పినప్పుడు అహరోన్ని తీసుకొని వెళ్ళామని చెప్తాడు. ఓకే, అంటే మోషే ఒక్కటి మాట్లాడు కుదరకపోతే నీకు హెల్ప్ కావాలంటే తమ్ముడు అహరోను తీసుకొని పోవాలంట. తమ్ముడా అన్న అహరోను యువర్ బ్రదర్ అని ఉంది 14th verse. దెన్ ద యాంగర్ ఆఫ్ ద లార్డ్ వాస్ కిండెల్డ్ అండ్ అగైన్స్ట్ మోజెస్ అండ్, ఎందుకంటే అబ్జెక్షన్ చెప్తున్నాడు కదా. అవును, గాడ్ చెప్పినప్పుడు అరే గాడ్ నాతో ఉన్నాడు, సో ఇంకా నాకు నేను వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోవచ్చు. డౌట్స్ రేజ్ చేస్తున్నాడు, నాకు స్టామరింగ్ లాగా వస్తాయి, మాట్లాడుతుంటది. సో హీ సెడ్, సో గాడ్ సెడ్, ఈస్ దేర్ నాట్ ఆరోన్ యువర్ బ్రదర్? I know that he can speak well. Behold, he is coming out to meet you, and when he sees you, he will be glad in his heart. సో ఆరోన్ నిన్ను కలవడానికి వస్తున్నాడు, ఈ జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పి మీరు ఫరో దగ్గర వెళ్ళి నా గాడ్స్ మెసేజ్ ఈ విధంగా ఉందని ఫరోకి కన్వే చేయండి అని చెప్పేసి మోషే ఇంకా అహరోన్ని పంపిస్తాడు దేవుడు ఫరో కింగ్ దగ్గరికి. సో చాప్టర్ 5 afterward Moses and Aaron went and said to Pharaoh, thus says the Lord, the God of Israel, let my people go, that they may hold a feast to me in the wilderness. అరణ్యంలో ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఒక ఫీస్ట్ అనేది మేము చేసుకుంటాం, మమ్మల్ని పంపించండి అని చెప్పి ఒక 3 days లీవ్ అడుగుతారు. మళ్ళీ అడుగుతారు. ఓకే, బట్ ఫరో సెడ్, హూ ఇస్ ద లార్డ్ దట్ ఐ షుడ్ ఒబే హిస్ వాయిస్ అండ్ లెట్ ఇజ్రాయెల్ గో? I do not know the Lord, and moreover I will not let Israel go. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోని చూచి, ఇజ్రాయేలులో దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచుంది. ఫరో నేను అతని మాట విని, ఫరో ఈ విధంగా అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చినట్టుకు యెహోవా అయ్యాడు. నేను యెహోవాకి ఎరుగను, అంటే యెహోవా అనే నాకు తెలియదు,
ఇస్రాయేలీని నేను పోనీయనని చెప్పేస్తాడు. అప్పుడు మోసెస్ ఏం చేస్తాడంటే ఆ కర్రను తీస్తాడు. ఆ కర్రను తీసి పాములాగా మార్చేస్తాడు. ఓకే. పాములాగా మార్చేసినప్పుడు ఫరో దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా సేమ్ అదే విధమైన చేస్తారా, పాముని కర్రలాగా మార్చేస్తారు. మరి వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫరో దగ్గర ఉన్న కర్ర పాము కింద మారిపోయింది కదా, ఈ పాము మిగతా పాముల్ని తినేస్తుంది అన్నమాట. ఓకే, వారు కూడా సేమ్ విధమైన మ్యాజిక్ లాగా చేస్తారు, మిరాకిల్, కర్రని పాములాగా మార్చేస్తారు. కానీ ఐగుప్తులో ఉన్న మెజిషియన్స్ తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ఉన్న ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. ఆరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక వారి మాట వినకపోయాను. సో ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఇదే విధమైన కొన్ని మిరాకిల్స్ అనేవి మోసెస్ అండ్ అహరోన్ చేస్తూ ఉంటారు, చూపిస్తారు అక్కడ ఫరోకి. సో అదే విధంగా ఫరో ఈజిప్షియన్ కింగ్ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా అదే విధమైన మ్యాజిక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 14th verse, then the Lord said to Moses, Pharaoh's heart is hardened, he refuses to let the people go. ఫరో హృదయం అనేది కఠినమైపోయింది. తర్వాత 19th verse, వాటర్స్ ఆఫ్ ఈజిప్ట్ అన్నీ కూడా బ్లడ్ కింద మారిపోతాయి. ఈజిప్ట్లో ఉన్న వాటర్ బాడీస్ అన్నీ బ్లడ్ కింద మారిపోతాయి. అంటే వీళ్ళు వింటలేరని దేవుడు పాండమిక్ లాగా స్టార్ట్ అయ్యి, సో వాటిని 10 plagues అంటారు. 10 తెగుళ్ళు వచ్చి ఉంటాయి. తర్వాత నైలు నదిలో కింగ్ అసలు ఏం చేసినా వింటలేడని దేవుని కోపం వచ్చి ఇక్కడ ఈ ప్లేగ్ స్టార్ట్ చేసిండే. అవునవును. అయితే ఎప్పుడైతే ఇక్కడ జాగ్రత్త చూడు 19th verse, and the Lord said to the Moses, say to Aaron, take your staff and stretch out your hand over the waters of Egypt and all their pools of water, so that they may become blood, and there shall be blood throughout all the land, even in the vessels of wood and vessels of stone. ఇంట్లో స్టోర్ చేసుకున్న వాటర్ బాడీస్ కూడా, అంటే వాటర్ కూడా బ్లడ్ కింద తాగడానికి పని చేయకుండా మొత్తం బ్లడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఫరో దగ్గర ఉన్న మెజిషియన్స్ ఏం చేయాలి? ఆ బ్లడ్ ని వాటర్ కింద మార్చాలి. కానీ వీరు ఏ విధంగా చేస్తున్నారంటే వీరు కూడా ఉన్న మిగిలిన వాటర్ ని వీళ్ళు కూడా ఇంకా బ్లడ్ కిందనే మారుస్తున్నారు. సేమ్ విధమైన వాళ్ళేమో రెడ్ బ్లడ్ లాగా ఉన్న వాటర్ ని డ్రింకింగ్ వాటర్ లాగా చేయమంటే చేస్తలేరు, వీళ్ళు చేస్తున్నారు. అది ఎవరికి నష్టము? వాళ్ళకే నష్టం. వాళ్ళు రియల్ మ్యాజిక్ చేస్తే అంటే రియల్ మిరాకిల్ చేస్తే అది డ్రింకింగ్ వాటర్ లాగా చేయాలి, రెడ్ బ్లడ్ నుండి. అది సో ఆ తర్వాత కూడా బట్ ద మెజిషియన్స్ ఆఫ్ ద ఈజిప్ట్ డిడ్ దేర్ సేమ్ బై దేర్ సీక్రెట్ ఆర్ట్స్. వాటర్ని వాళ్ళు కూడా బ్లడ్ లాగానే మాస్తున్నారు. అది వాళ్ళకి ఏ విధమైన లాభం లేదు.
And all the Egyptians dug along the Nile for water to drink, for they could not drink of the water of Nile. సో 7 days వరకు కూడా వాటర్ అనేది బ్లడ్ కిందనే మారిపోయింది. ప్రజలు ఏం చేశారంటే భూమి తవ్వుకొని భూమిలో వచ్చిన వాటర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో 8th chapter వచ్చేసరికి Lord said to Moses, go to Pharaoh and say him, thus says the Lord, let my people go, that they may serve me. If you refuse to let them go, behold, I will plague all your country with frogs. ఒకవేళ నా ప్రజల్ని నువ్వు విడిపియకపోతే ఈ దేశం అంతటిని కప్పలతో నింపేస్తానని చెప్తాను. ఈ కప్పలతో నింపేసినప్పుడు ఆ మెజిషియన్స్ కూడా అదే విధంగా మళ్ళీ వాళ్ళు కూడా కప్పల్ని తయారు చేస్తారు. ఇప్పుడు కూడా ఎటువంటి లాభం లేదు మళ్ళీ. సో ఈ కప్పలు, ఆ పూల్స్, ఆ వాటర్ మొత్తం కప్పలతో నిండిపోయినాయి. అండ్ ద ఫ్రాగ్స్ కేమ్ అప్ అండ్ కవర్డ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. బట్ ద మెజిషియన్స్ డిడ్ ద సేమ్ బై ద సీక్రెట్ ఆర్ట్స్ అండ్ మేడ్ ఫ్రాగ్స్ కమ్ అప్ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్. కప్పల్ని తీసివేయగల శక్తి దేవుడి దగ్గరే ఉంది, ఈ మెజిషియన్స్ దగ్గర. ఈ మెజిషియన్స్ అనే వ్యక్తులకి ఏ విధమైతే నష్టంగా చేసే పని మీద మాత్రమే వాళ్ళకి అధికారం ఉంది. అదే మ్యాజిక్ వస్తుంది తప్పితే అది వాళ్ళకి మంచి చేసుకుందాం అన్న మ్యాజిక్, ప్రజలకి నష్టపరిచే మ్యాజికే ఈ మెజిషియన్స్ కి వస్తుంది. బాగు చేసే మ్యాజిక్ దేవుని దగ్గరే ఉంది. సో ఈ మెజిషియన్స్ ఇప్పుడు కూడా ప్రజల్లో ఈ శక్తులు, ఆ శక్తులు, ఈ మ్యాజిక్ అని అవి ఇవి అంటారు. అవన్నీ కూడా ఫేక్. అంటే ప్రజలకి నష్టపరిచే ప్రజల్ని అప్లిఫ్ట్మెంట్ చేసే మ్యాజిక్ ఎవరి దగ్గర కూడా లేదు. దెన్ ఫరో కాల్డ్ మోసెస్ అండ్ ఆరోన్ అండ్ సెడ్, ప్లీడ్ విత్ ద లార్డ్ టు టేక్ అవే ద ఫ్రాగ్స్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ మై పీపుల్. ఐ విల్ లెట్ ద పీపుల్ గో టు సాక్రిఫైస్ ద లార్డ్. ఫరో పిలుస్తాడు మోసెస్ని, పిలిచి గాడ్కి ప్రేయర్ చేయండి, గాడ్కి ప్రే చేసి ఆ ఫ్రాగ్స్ని ఈ దేశం నుంచి తీసివేయండి అని చెప్తాడు. సో ఇక్కడ ఫరో థాట్ ప్రాసెస్ ఆలోచించవచ్చు. ఫస్ట్ దేవుడు ఎవరు అన్నాడు, దేవుడు ఎవరు, నాతో మాట్లాడు, నేను చూడలేదు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఫరో గాడ్ ని రికగ్నైజ్ చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు ఒక ప్లేగ్ ఇచ్చిన తర్వాత రెండు, ఒకటి వాటర్ నంతా బ్లడ్ లాగా చేసిండు, ఇంకొకటి కప్పలను మొత్తం ఫ్రాగ్స్ నంతా వాళ్ళ ల్యాండ్ మీద పడేసిండు మొత్తం. అవును, అప్పుడు దేవుడు గుర్తొచ్చిండు ఫరోకి. సో ఒక రికగ్నైజ్ చేయని, గాడ్ ని రికగ్నైజ్ చేయని ఫరో ఇప్పుడు మోసెస్ అండ్ ఆరోన్ ని పిలిపించి గాడ్ కి ప్లీడ్ చేయండి, గాడ్ కి ప్రేయర్ చేయండి, చేసి ఈ ఫ్రాగ్స్ ని తీసివేయండి అని అన్నాడు. సో ఇక్కడ మనం గాడ్కి ఉన్న గ్రేషియస్నెస్, అంటే గాడ్ యొక్క గ్రేస్ చూడొచ్చు, గాడ్ యొక్క గుడ్నెస్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఫర్ ఎవర్, అంటే ప్రజల మీద దేవుడికున్న లవ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆ ప్రేయర్ని అంగీకరించి ఏం చేస్తాడంటే అవి తీసేస్తాడు. కప్పల్ని తీసివేసిన తర్వాత ఫరో తన హృదయాన్ని మళ్ళీ కఠినపరుచుకుంటాడు, ఎందుకంటే పని అయిపోయింది కదా. అవునవును, పని అయిపోయిన తర్వాత ఫరో మళ్ళీ కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. ముందు సేమ్ ఇట్లా స్లేవరీ లాగా వాళ్ళని యూజ్ చేసుకున్నాడు, సేమ్ అదే మైండ్ సెట్ కి వచ్చేసింది బ్యాక్. బట్ వెన్ ఫరో saw that there was a respite, he hardens his heart and would not listen to them as the Lord had said. సో తను కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. సో ఫస్ట్ 5 ప్లేగ్స్ అన్నీ కూడా మొత్తం 10 తెగుళ్ళు ఉన్నాయి. 10 తెగుళ్ళు పంపిస్తే కానీ ఫరో మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. అంటే లాస్ట్ ప్లేగ్ లో ఏమైంది, సో ఈ ఫరో కింగ్ వింటలేడని దేవుడు ఏం చేసిండు, వాళ్ళ ఈజిప్టియన్స్ లో ప్రతి కుటుంబంలో నుండి ఒక కుమారుని చంపిండు దేవుడు, పెద్ద కుమారుడిని. దాంతో వాళ్ళు ఏం చేసిండు, ఆ ఈజిప్టియన్స్ ఉన్న ఫ్యామిలీస్ అందరు ఏడిస్తే ఏమైంది, దేవుడు ఇదంతా అంటే ఫరో ఇంకా తట్టుకోలేకపోయిండు. అప్పటిదప్పుడు ఒక దేవుడు వాళ్ళకి ఇజ్రాయెల్స్ అందరూ ఈజిప్ట్ వదిలిపెట్టి పోవాలని ఆర్డర్ చేసిండు, అంతేనా? అవును. సో ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్
ఫస్ట్ మేల్ ఇండిపెండెన్స్ వచ్చిందా ఇంకా ఫస్ట్ వీళ్ళకి ఇంకా సో ఇజ్రాయెల్ నువ్వు చెప్పిన విషయము ద మేల్ చైల్డ్ ఆఫ్ ఎవ్రీ హౌస్, ప్రతి ఒక్క కుటుంబంలో మేల్ చైల్డ్ పెద్ద కొడుకు ఈజిప్షియన్ వాళ్ళందరిలో చనిపోయింది. ఓకే. ఇదే ఈజిప్ట్లో ఇజ్రాయెల్ కూడా నివసిస్తున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ మేల్ చిల్డ్రన్ ఎవరు ద ఫస్ట్ చైల్డ్ ఎవరు చనిపోలే. ద ఫస్ట్ చైల్డ్ అండ్ ద ఫస్ట్ ద క్యాటిల్స్లో కూడా చనిపోయాయి. ఓకే. సో ఇక్కడ గాడ్ ఎవరైతే గాడ్ తన ప్రజలు అనుకుంటాడో, లేకుంటే ప్రజలు గాడ్ని అక్నాలెడ్జ్ చేస్తారో వాళ్ళని దేవుడు కాపాడండి. అదే ఈజిప్ట్ అనే ప్రదేశంలో ఈజిప్షియన్ వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయిపోయింది. అవును, పెద్ద కుమారుడు చనిపోయాడు అన్ని ఫ్యామిలీస్లో. కానీ అదే ల్యాండ్లో ఉన్న ఇజ్రాయెల్లో ఏ విధమైన నష్టం జరగలేదు. ఇది ఎందుకు జరగలేదంటే గాడ్ వాయిస్కి ఒబీడియన్స్ ఇచ్చారు. ఇది కూడా గాడ్ ఒక కమాండ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీస్ రక్షించబడినాయి. ఏమని చెప్తాడంటే, మీ దగ్గర ఉన్న ల్యాంప్స్ని అంటే వాటి రక్తంని తీసుకొని ప్రతి ఇంటి మీద ఈ విధంగా ఒక గుర్తు వేయమని చెప్తాడు. వాళ్ళ ఇంటి డోర్స్ మీద వాళ్ళ మేక పిల్లలను చంపేసి ఆ రక్తం రాయమని చెప్తాడు. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఈ బ్లడ్ అనేది అంటే దే ఆర్ పర్ఫెక్టెడ్ బై బ్లడ్ అని అనుకోవచ్చు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఎలా ఉన్నారంటే ఆ బ్లడ్ అనేది ఒక గుర్తు. ఓకే. అంటే గాడ్ అక్కడ ఒకవేళ ఆ మాట వినకపోయి ఉంటే ఇజ్రాయెల్లో కూడా డిసొబీడియన్స్ చూపిస్తే వీళ్ళకు కూడా ఈజిప్షియన్స్కి ఏ విధమైన జరిగిందో, ఎప్పుడైతే రైట్స్ అనేవి మనకు వస్తాయో, అంటే మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఫండమెంటల్ రైట్స్ వెనకాలని అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఫండమెంటల్ అంటే కొన్ని డ్యూటీస్ చేస్తేనే కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. అవును. మనం డ్యూటీస్ చేయకుండా రైట్స్ని క్లెయిమ్ చేసుకునే హక్కు లేదు. సో ఇప్పుడు రైట్ టు లివ్ అని మనం అంటాం, జీవించే హక్కు మనకుంది. కానీ మనం వేరే అంటే మనం ఎటైనా వెళ్ళొచ్చు, ఏ ప్రదేశంలో ఎప్పుడైనా తిరగవచ్చు మన దేశంలో. ఒకవేళ మనం ఏదన్నా ఇమ్మోరల్ యాక్టివిటీ చేసి ఏదన్నా ఒక మర్డర్ అనేది కమిట్ చేస్తే మనల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అవును. జైల్లో పడేసిన తర్వాత నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, రైట్ టు లివ్ అని ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది, మనిషికి స్వేచ్ఛ అనేది ఉంది అని చెప్పేసి నన్ను బయటకు వదిలేయంటే వదిలిపెట్టు. ఎందుకంటే వీడు ఫండమెంటల్ డ్యూటీ అనేది మర్చిపోలేదు. వీడు ఫండమెంటల్ డ్యూటీ, ఒక మనిషిని ఇంకో మనిషి చంపొద్దు, అది ఫండమెంటల్ డ్యూటీ. మర్చిపోలేదు అది. సో ఎప్పుడైతే ఈ రైట్స్ అనేవి హక్కులుగా మనకు ఉంటాయో ఆ డ్యూటీస్ కూడా ఫుల్ఫిల్మెంట్ చేయాలి. ఏదైనా ఒక బ్లెస్సింగ్ ఉందనుకో, ఆ బ్లెస్సింగ్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తేనే ఆ బ్లెస్సింగ్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. అవును. లేదు డైరెక్ట్ బ్లెస్సింగ్ రావాలి, మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పాటించాం, ఈ రెండు ఓవర్లై అంటే ఒకటానికి విడదీయకుండా ఉంటాయి. బ్లెస్సింగ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ రెండింటిని రైల్వే పట్టాల్లాగా అంటే రెండు ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటూ ఉంటేనే ఉంటుంది. నేను ఇప్పుడు అటు మనుషుల్ని చంపుతాను కానీ నేను జైలుకు పోను అంటానికి లేదు. నువ్వు మనుషుల్ని చంపకు, జైలుకు పోకు, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. స్వేచ్ఛ అనేది నేను ఏ స్వేచ్ఛ ఉంది, నేను ఎవరిని ఏమైనా అంటా, ఎవరినైనా చంపుతా, ఎవరినైనా ఇది అదే ఇట్లా ఉండదు. ఇదేమంటే స్వేచ్ఛ అనేది ఒక రెస్ట్రిక్టెడ్ కాదు. స్వేచ్ఛ అనేది విచ్చలవిడితనాన్ని యాక్సెప్ట్ చేయదు. స్వేచ్ఛ కరెక్ట్గా ఉండాలి. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ వచ్చిందని ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. కరెక్ట్. ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ఫ్రీడమ్ మనకి ఇండిపెండెన్స్ ఉంది. ఇండిపెండెన్స్ అనేది కొందరు త్యాగాలు చేస్తే వచ్చింది. అవును. అమరవీరులు అయితే వచ్చింది. ఏ స్వేచ్ఛ అనేది ఫ్రీగా వచ్చే కాదు, ఫ్రీగా రాదు స్వేచ్ఛ అనేది మనిషికి. సో ఈ విధంగా అంటే సేమ్ ఇక్కడ అది కూడా అది ఇంప్లై అయింది. ఇప్పుడు వీళ్ళు
బ్లెస్సింగ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని కరెక్ట్ ఉన్న ఇజ్రాయల్స్ కి ఏం కాలేదు అసలు. కానీ సో ఇట్ ఈస్ ద లార్డ్స్ పాస్ నువ్వు అన్నట్టు విచ్చలవిడిగా ఉండే వాళ్ళకేమో మొత్తం అంతా వాళ్ళకి తెగుళ్ళు వచ్చినాయి, అన్ని కష్టాలు వచ్చినాయి. కానీ ఇక్కడ బ్లెస్సింగ్స్ తో టర్మ్స్ అండ్ కండిషన్స్ తో కరెక్ట్ ఉన్న ఇజ్రాయల్స్ కి ఏం కాలేదు, అంటే దేవుడు వాళ్ళని కాపాడాడు. సో ఇట్ ఈస్ ద లార్డ్స్ పాస్ ఓవర్. సో ఇక్కడ ఇజ్రాయెల్ అందరి మీద నుంచి పాస్ ఓవర్ అయిపోయింది. ఓకే, కానీ వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయలేదు. ఈజిప్షియన్స్ అందరికి కూడా వదిలేసి the firstborn of the land of Egypt, both man and cattle and the beast. I will execute the judgments అని ఉంది ఇక్కడ ఎక్సోడస్ 12th chapter 12th verse లో. 13th verse లో the blood shall be a sign for you. బ్లడ్ అనేది మీ ఇంటి గుమ్మం మీద ఉంటే అది సైన్. ఆ సైన్ ఉన్నప్పుడు నో ప్లేగ్ విల్ బి బిఫాల్ యూ టు డిస్ట్రాయ్ యూ. ఏ విధమైన తెగులు మీ గుడారమును సమీపించదు అని చెప్పేసి ఈ బ్లడ్ వీళ్ళు చంపి పూసిన బ్లడ్. ఇప్పుడు ఇది మనం ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఇప్పుడు మనం ఏ విధంగా పర్ఫెక్షన్లోకి వెళ్ళామంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పర్ఫెక్టెడ్ అస్ అని మనం ఇట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్వతంత్రులు అంటే వీఆర్ ఫ్రీ. అంటే ఏ విధమైన ఆ ఫ్రీకి అది అంత ఈజీగా రాలేదు. దేవుడు మన కోసం బ్లడ్ షెడ్ చేస్తే వచ్చింది. రైట్. సో ఈ బ్లడ్ అనేది అల్టిమేట్ అంటే ఇంకా అది వాల్యుయబుల్ అది అల్టిమేట్ రిడెంప్షన్ ఇది. ఓకే, సో దిస్ డే షాల్ బి ఫర్ యూ ఏ మెమోరియల్ డే and you shall keep it as a feast to the Lord throughout your generations, as a statute forever. You shall keep it as a feast. Passover, పస్కా పండుగ అంటే ఇది ఫస్ట్ ఇక్కడ పస్కా పండుగ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది వచ్చిందా? అంటే ఇదంతా దానికి దేవుడు పస్కా పండుగ అని పేరు పెట్టాడు. ఓకే, Passover. ఓకే. ఈ Passover ని మనం నెక్స్ట్ బుక్స్ మనం చదువుతున్నప్పుడు అంటిల్ జీసస్ క్రైస్ట్ వరకు కూడా ఈ Passover పస్కా పండుగ ఎట్లా కంటిన్యూ అవుతుందో మనం నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా చూస్తా ఉంటాం. అంటే ఫస్ట్ పస్కా పండుగ Passover. సో ఎక్సోడస్ 12th chapter 30th verse వచ్చేసరికి అండ్ ఫరో రోజ్ అప్ ఇన్ ద నైట్ he and all his servants and all Egyptians, and there was a great cry in the Egypt, for there was not a house where someone was not dead. ఏ ఒక్క ఇంట్లో కూడా ఎవరు చనిపోకుండా లేరు ఈజిప్ట్లో. ఆ విధమైన ప్లేగ్ ఆ రోజుల్లో వచ్చింది. ప్రతి ఒక్కరింట్లో ఎవరో ఒకరు చనిపోయారు. అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ జర్నీడ్ ఫ్రమ్ రామెసిస్ టు Sukkot, about 600,000 men on foot. అదే రోజు ఇజ్రాయెల్ వాళ్ళందరూ ప్రయాణం మొదలు పెట్టారు ఈజిప్ట్ నుండి. ఈజిప్ట్లో ఇజ్రాయెల్లో 430 సంవత్సరాలు ఉన్నారు. జోసెఫ్ చనిపోయిన తర్వాత ఇజ్రాయెలీసా? అవును, జోసెఫ్ చనిపోయిన తర్వాత 430 సంవత్సరాలు స్లేవరీలో ఉన్నారు. అంటే 430 years తర్వాత వచ్చింది వీళ్ళకి ఇండిపెండెన్స్ ఒక విధంగా. అవును. సో ఈ విధంగా వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తూ ఉన్నప్పుడు ఫరో తన హృదయాన్ని మళ్ళీ కఠినం చేసుకుంటాడు. వీళ్ళు బయటికి వచ్చినాక మళ్ళీ ఇంకేమో మళ్ళీ కఠినపరుచుకుంటాడు. ఓకే, మళ్ళీ తన హృదయాన్ని. సో ఇక్కడ మనం ఫరో థాట్ ప్రాసెస్ని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫరో ఇంకేం చేస్తాడు అని నువ్వు అన్న మాటకి ఇక్కడ మనం ఫరో థాట్ ప్రాసెస్ని చూడొచ్చు. ఈ 10 plagues ఉన్నప్పుడు ఎప్పుడైతే గాడ్కి ప్లీడ్ చేశాడో ఫరో కూడా, అంటే ఫరో మోసెస్ వాళ్ళకి చెప్పి నేను మిమ్మల్ని పంపించేస్తాను ఇవి మా నుండి తీసివేయ అని చెప్పినప్పుడు గాడ్ తీసేసాడు. అవును. ఎప్పుడైతే ఫరోకి
తను అనుకున్న పని అయిపోయిందో మళ్ళీ తన హృదయం మళ్ళీ మళ్ళీ నార్మల్ as it is అయిపోయింది, వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఫరో థాట్ ప్రాసెస్ చూడొచ్చు. తర్వాత గాడ్ క్యారెక్టర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ అంటే ద గుడ్నెస్ అండ్ గ్రేషియస్ ఆఫ్ గాడ్ చూడొచ్చు. అంటే గాడ్ అవునవును. ఎన్నిసార్లు అయినా ఎట్లా క్షమిస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు ఫర్గివ్ చేస్తూ ఉన్నాడు అనేది గాడ్ ఒక గ్రేషియస్నెస్ చూడొచ్చు మనం. సో ఇదే విధంగా ఇప్పుడు కూడా మనం కొన్ని ఆఫ్టర్ ద రిక్వెస్ట్ హ్యాస్ ఫుల్ఫిల్, మనం కొన్నిసార్లు గాడ్కి ప్రే చేస్తాం ఇవి కావాలి అవి కావాలని చెప్పేసి. అవును. ఒకనొక టైంలో గాడ్ అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాడు. అవన్నీ ఫుల్ఫిల్మెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం దేవుడిని వదిలేసి మనం మళ్ళీ నాకు ఆయనకు మర్చిపోయి మళ్ళీ నేను- మన నేను అడిగిన హృదయాన్ని దేవుడు ఇచ్చిండు, ఇంకా నాకు దేవునితో ఏం పని అని కొందరు వదిలేస్తారు. మళ్ళీ మన హృదయం అనేది కఠినం అయిపోతుంది. అయితే ఫరో ఎట్లా అయిందో అట్లా. అయితే గాడ్ ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ 5 ప్లేగ్స్ వరకు ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు. మొత్తం 10 తెగుల్లో 5 తెగుళ్ళు ఫరో తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్నాడు. మిగతా నెక్స్ట్ 5 రిమైనింగ్ ప్లేగ్స్ అప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని ఇంకా కఠినపరిచిండు. ఓకే. అంటే ఫరోని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు గాడ్. ఫరోని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని ఆల్రెడీ ఫరో ఇంకా మార్పు అనేది ఫరోలో కనిపించలేదు దేవుడికి. ఓకే. సో ఫరో తన హృదయాన్ని చాలా చాలా కఠినపరుచుకున్నప్పుడు ఫరో అడ్వైజర్స్ ఏమనుకున్నారంటే హీఈస్ గాన్ మ్యాడ్, హీఈస్ ఇన్సేన్ అనుకున్నారు. ఎందుకంటే ఇన్ని విధాలైన ఈ విధంగా మిరాకిల్స్ గాడ్ ఏ విధంగా అయితే అక్కడ వీళ్ళని కాపాడుతూ ఉన్నాడో వాటన్నిటిని ఫరో ఇగ్నోర్ చేసి ఈవిల్ అంటే అతను చేసే డెసిషన్ చూసినప్పుడు ఫరో దగ్గర ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, నిజంగానే ఫరోకి పిచ్చి పట్టింది. ఎందుకంటే ఇన్ని ఛాన్సెస్ గాడ్ ఇచ్చినప్పుడు ఇంకా ఫరో తన హృదయం మార్చుకో కానీ ఇంకా కఠినపరుచుకుంటుంటే ఫరో దగ్గర ఉన్న అడ్వైజర్స్కే ఇతనేంటి ఇట్లా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన హృదయాన్ని అంటే ఫరో హృదయాన్ని కఠినపరిచేస్తాడు. ఎందుకంటే ఫరోని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి గాడ్ తన పవర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సో దట్ ఇజ్రాయేలీలు దేవుడి నుంచి దూరంగా వెళ్ళకుండా ఒక పాఠం నేర్పిస్తున్నాడు. తర్వాత ఇజ్రాయేలీలో మార్గంలో అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ద రెడ్ సీ అనేది వస్తుంది. అక్కడ మోషేకి గాడ్ ఏమని చెప్తాడంటే నీ చేతులు ఇట్లా చాపి పెట్టినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోతుంది అని చెప్పి గాడ్ చెప్తాడు. చెప్పినప్పుడు అదే విధంగా ఇజ్రాయెల్ అందరూ ఎర్ర సముద్రం దాటి అవతల షోర్కి నెక్స్ట్ ఇంకో దరికి చేరుతారు. అదే సమయంలో ఫరో తన గుర్రాలను తీసుకొని సైన్యంని తీసుకొని ఇజ్రాయేలీల మీదకి వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ అసలు వాళ్ళ మీద ఇజ్రాయెల్ మీద కోపం పోతలేదు ఫరోకి, వాళ్ళని ఎట్లా వేసి చంపాలని రైట్ వస్తుండు వీళ్ళ మీద. ఓకే, అటాక్ వచ్చిండు. అవును. సో ఎప్పుడైతే ఫరో వాళ్ళు పాయలైన ఎర్ర సముద్రం మధ్యలోకి వస్తారో అదే సమయంలో మోజెస్ ఏం చేస్తాడు అంటే మరలా తన చేతులు ఎర్ర సముద్రం మీద ఇట్లా అంటే వీళ్ళందరూ బయటకు వచ్చేసినాక ఏం చేస్తాడు, మళ్ళా ఆ కర్రని చూపిస్తే మళ్ళా సేమ్ సముద్రం యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ మునిగిపోతారు. ఫరో అండ్ సైన్యం మొత్తం మునిగిపోతారు. మునిగిపోయినప్పుడు ఇజ్రాయెల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరూ ఈ విధమైన ఆశ్చర్య చూస్తారు. మనల్ని సముద్రం మింగివేయలేదు కానీ వాళ్ళని చంపేసి. సో దేవుడికి భయం, ది ఫియర్డ్ గాడ్, లేకుంటే దేవుడు అంటే ఒక భక్తి ఈ విధంగా ఇజ్రాయేలీలో పెరుగుతుంది ఉండాలి. ఈ విధమైన 10 తెగుళ్ళ నుంచి 10 ప్లేగ్స్ నుంచి కాపాడిన ఇజ్రాయేలీలు ప్లస్ ఫరో లాస్ట్ వరకు వేటాడి వెంటాడుతా కూడా దేవుడు అప్పుడు వీళ్ళని హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళని చంపిన అన్ని చూసి వీళ్ళు అంటే వీళ్ళు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ఏ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్ కావాలి, వీళ్ళు పర్ఫెక్ట్ అవ్వాలి. అవునవును. ఈ పర్ఫెక్ట్ ఉన్నారా ఎలా ఉన్నారు అనేది మనం నెక్స్ట్ చాప్టర్స్లో ఇంకా చూస్తూ ఉంటాము. ఇప్పుడు 13 చాప్టర్లో ఉన్నాం. సో ఇక్కడతో ఫరో చాప్టర్ క్లోజ్.
ఫరో అంతమైపోతాడు. ఫరో ఇంకా వాళ్ళ సైన్యం చనిపోయింది. ఆ ఎర్ర ఇప్పుడు సముద్రంలో ఇప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు ఐగుప్తీయుల నుంచి ఇజ్రాయేలీలకి ఎటువంటి థ్రెట్ అనేది లేదు. ఓకే, ఎట్లాంటి భయం లేదు. ఐగుప్తీయులు వచ్చి మనల్ని చేస్తారని ఏం లేదు. ఈ విధమైన భయం అనేది లేదు. ఇజ్రాయేలీలకి లేదు. సో Exodus chapter 14 31st verse లో Israel saw the great power that the Lord used against the Egyptians, so that the people feared the Lord and they believed in the Lord and in his servant Moses. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమునకు ఇశ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడు అయిన మోషే యందు నమ్మకం ఉంచిరి. అప్పుడు సో నెక్స్ట్ నమ్మకం ఉంచిరి. ఓకే, ఎక్కడ నమ్మకం ఉంచిరి? 14th chapter 31st verse లో నమ్మకం ఉంచిరి. తర్వాత 16th chapter 2nd verse వచ్చేసరికి and the whole congregation of the Israel grumbled against the Moses and Aaron in the wilderness, and the people of Israel said to them, would that we had died in the hand of the Lord in the land of Egypt, when we sat by the meat pots and ate bread to the full. For you have brought us out into this wilderness to kill the whole assembly with hunger. వీళ్ళు ఏమంటారంటే 16th verseలోకి వచ్చిన తర్వాత, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మంచి మాంసమును వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది? ఈ అరణ్యంలోకి వచ్చే మమ్మల్ని చంపాలని చూస్తున్నాడా అని చెప్పేసి గాడ్ క్వశ్చన్ చేసుకున్నారు. వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇజ్రాయెల్లో మిక్స్డ్ మల్టిట్యూడ్ కూడా ఉంది. మిక్స్డ్ మల్టిట్యూడ్ ఎవరంటే, ఇజ్రాయేలీలో ఐగుప్తీయులు మ్యారేజ్ చేసుకొని ఒక విధమైన మిక్స్డ్ మల్టిట్యూడ్ కూడా ఇజ్రాయేలీలో ఉన్నారు. వారు ఇటు పూర్తిగా ఇజ్రాయెల్ లాగా లేక, పూర్తిగా ఐగుప్తీయులకి మళ్ళీ అటు వెళ్ళలేక, ఈ విధమైన కంప్లైనింగ్ అనేది వాళ్ళు మొదలు పెట్టారు. సో అందుకనే ఏమంటారంటే, డౌట్స్ అండ్ కంప్లైంట్స్ ఆర్ ఆల్వేస్ కంటాజియస్ అంటారు. కంటాజియస్ అంటే డౌట్స్ అండ్ కంప్లైంట్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి పాకుతూ ఉంటాయి. ఒక్కరు ఒక డౌట్ అనేది క్రియేట్ చేస్తే ఆ డౌట్ ఇంకొకరి మధ్యలో కూడా అదే విధంగా ఉంటుంది. ఒకడు ఒక కంప్లైంట్ చేశారు, ఏంటి జిందగీ ఇట్లుంది, నా లైఫ్ ఏంటి, ఎటు వెళ్తుంది, ఏమని ఒకడు అని అంటే మిగతా వాళ్ళు అదే ఆలోచించుకుంటుంటారు, ఏంది జిందగీ ఏంటి, ఎటు వెళ్తున్నాం ఏమని. సో డౌట్స్ అండ్ కంప్లైంట్స్ ఆర్ ఆల్వేస్ కంటాజియస్. సో ఈ విధంగా ఇజ్రాయెల్ కొందరు చేసిన ఇజ్రాయెల్కి, సో ఇజ్రాయెల్ అందరూ అదే పట్టుకున్నారు. సో ఇజ్రాయెల్ అందరూ అదే పట్టుకున్నారు. ఇంకా మాకు మాంసం లేదు, మాంసము కుండలు, మా ఆకలి అవుతుంది, మా పరిస్థితి ఏంది, మాకు ఇక్కడ తీసుకొచ్చి. సో ఇంతకుముందు ఏమన్నారు, 13th భయపడ్డారు అక్కడ వాళ్ళు. అక్కడ గాడ్ చేసిన మిరాకిల్స్ అన్ని యూజ్ భయపడి 15th verseలో యెహోవాను గూర్చి గానము చేశాను, ఆయన మిగుల అతియాశించి జయించాను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశాను. ఇక్కడ గాడ్ని ప్రేజ్ చేస్తూ ఉంటారు. 16th chapterలో గాడ్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దెన్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, బిహోల్డ్ ఐ యామ్ అబౌట్ టు రెయిన్ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ యూ, and the people shall go out and gather a day portion every day, that I may test them అని అంటారు. సో ప్రజలు ఈ విధంగా అంటూ ఉన్నప్పుడు గాడ్ అంటే వాళ్ళు ఇదంతా ఈ కంప్లైంట్స్ వచ్చి ఇక్కడ మోసెస్ దగ్గర చెప్పుకుంటారు, వీళ్ళు ఇజ్రాయెల్స్ డైరెక్టర్ గాడ్ తో చెప్పుకోలేక. ఓకే,
అంటే వీళ్ళు ఒక డెజర్ట్ లోకి వచ్చి వీళ్ళకి ఆకలి అవుతుంది మోజెస్ కి చెప్పుకున్నారు. వాళ్ళకి ఫుడ్ ఉంది ఓకే. కానీ వాళ్ళకి మాంసం కావాలి. స్పెసిఫిక్ గా ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మాంసం కావాలి వాళ్ళకి. అది ఈజిప్ట్ లో ఉంటే మేము మాంసం కుండలు వండుకునే వాళ్ళము, కుండల్లో అసలు ఎవరి బతుకు చేసుకుంటే అయినా మేము అదే అదే కావాలా మాకు ఇక్కడ తీసుకొచ్చి. ఓకే ఓకే. సో ఇక్కడ గాడ్ 16th చాప్టర్ 13th వర్స్లో మన పిట్టల్ని పూరేళ్ళు అనే పక్షులు, పూరేళ్ళు అనే పక్షుల్ని పంపించేస్తాడు. ఆ డెజర్ట్ లో వాటికి ఎగురుకుంటూ వస్తాయి అన్ని వచ్చేసి వాళ్ళ క్యాంప్స్ దగ్గర ఉంటే వాటిని గ్యాదర్ ఈచ్ వన్ ఆఫ్ యూ యాజ్ మచ్ యాజ్ హీ కెన్ ఇట్. సో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మీట్ అనేది నెరవేరు. వాళ్ళకి ఏం అర్థమైతే దాన్నే మన్నా అని పిలిచారు వాళ్ళు. నెక్స్ట్ అంటే ఈ పిట్టలతో పాటు ఈ మన్నా అనేది గాడ్ పైనుంచి కురిపిస్తాడు. కురిపించి ఏమని చెప్తాడంటే లెట్ నో వన్, మీకు ఎంతైతే అవసరం ఉందో మీరు ఎంతైతే తినగలుగుతారో అంత గ్యాదర్ చేసుకోండి అని చెప్తాడు. ఏంటిది సంథింగ్ ఏదో వైట్ ఏదో కలర్ లో కురిపించిండు. అవి ఏ విధంగా ఉన్నాయంటే ఈ మన్నాని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తారు. అండ్ వెన్ ద డ్యూ వాజ్ గోన్ అప్ దేర్ వాజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ విల్డర్నెస్ ఈజ్ ఎ ఫైన్ ఫ్లేక్ లైక్ థింగ్ ఫైన్ యాజ్ ఫ్రోస్ట్ ఆన్ ద గ్రౌండ్. అంటే తెల్లగా మంచు తీరులో ఉంది, ఫ్లేక్స్ లాగా. ఓకే. అది మన్నా, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ గాడ్ ఇస్తున్నాడు. ఓకే. దానికి మన్నా అని పేరు పెట్టింది. ఓకే. సో మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే కూర్చుకోనమని చెప్పిండు. ఓకే. కానీ ప్రజల్లో చాలా అత్యాశ భావం ఉంటుంది. అంటే అత్యాశ కలిగి రేపటి కూడా దాచిపెట్టుకున్నారు వీళ్ళు. ముందే చెప్పిండు ఏమంటే అరే బాబు రేపు కూడా కురిపిస్తా నేను, మీకు ఎంత కావాలో అంతే తీసుకొని అంతే తినండి. అంటే లే మేము రేపటి కూడా దాచిపెట్టుకుంటాం, ఎల్లుండికి దాచిపెట్టుకుంటాం అని గ్యాదర్ చేసుకున్నారు. కానీ అది వామ్స్ కింద మారిపోయింది. అంటే అది తినడానికి పని చేయకుండా అయిపోయింది. సో మోసెస్ వాజ్ యాంగ్రీ విత్ దెమ్. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పిండు, ఆ మాటని వీళ్ళు ఒబే చేయలేదు. ఇక్కడ డిజోబీడియన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసేసారు మనుషులు. సో డిజోబీడియన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. గాడ్ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు? ఆడమ్కి ఒక ఛాన్స్ ఇచ్చాడు, అయిపోయిన తర్వాత అబ్రహాంకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అబ్రహాం నుంచి ఆడమ్ తర్వాత నోవాకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. నోవా నుంచి మళ్ళీ అబ్రహాం నుంచి మళ్ళీ మోసెస్. ఇక్కడ కూడా ప్రజలు ఇంకా డిజోబీడియన్స్ యాక్ట్ని ఇంకా వదిలిపెట్టలేదు. డిజోబీడియన్స్. సో అది తినడానికి పని చేయలేదు. ఇక్కడ ఎక్సోడస్ 17th చాప్టర్ వచ్చేసరికి all the congregation of the people of Israel moved on from the wilderness of sin by stages. వాళ్ళు చేసిన తప్పులను స్టెప్ వైస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఓకే. 17th చాప్టర్లో వాటర్ లేవని కంప్లైంట్ చేస్తున్నారు ప్రజలు. అంటే అదే డెజర్ట్ లో ఉన్నారు, ఇంకా డెజర్ట్ లో వాటర్ దొరకలేదు. డెజర్ట్ లో నార్మల్ గా వాటర్ ఉండవు కాబట్టి. సో మోసెస్ ఏమని చెప్తాడంటే, అండ్ మోసెస్ సెడ్ టు దెమ్, వై డు యు క్వారెల్ విత్ మీ, వై డు యు టెస్ట్ ద లార్డ్. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోసే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి మాకు ఎందుకు తీసుకువచ్చినది? అప్పుడు మోసే యెహోవాకు మొదలుపెట్టచ్చు, ఈ ప్రజలకు నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురాను. కొంతసేపటికి ప్రజలు నన్ను చంపేసే తట్టున్నారు. ఓకే అని చెప్పేసి లార్డ్ కావాలన్న కంప్లైంట్ చేస్తుండు. సో దేవుడికి మోసే. సో 6th చాప్టర్లో గాడ్ ఈ విధంగా చెప్తాడు, బిహోల్డ్ ఐ విల్ స్టాండ్ బిఫోర్ యూ దేర్ ఆన్ ద రాక్ ఎట్ హోరెబ్. You shall strike the rock and water shall come out of it and people will drink.
ఒక బండ నుంచి నీళ్ళు ప్రజలకి వస్తాయని చెప్పి. వస్తాయి. ఓకే. కానీ ఇంతకంటే ముందు చాప్టర్స్లో ఈ నీళ్ళ గురించి ఒక విషయం జరుగుతుంది. మారా అనే ప్రదేశంలో నీరు బిటర్ ఉంటుంది, వాటర్ అనేది చేదుగా ఉంటుంది. ఓకే. సో అక్కడ మారా అనే ప్రదేశంలో ఆ నీళ్ళని మంచిగా తయారు చేస్తాడు, తాగడానికి వీలయ్యే విధంగా. ఆ మిరాకిల్ని కూడా చూస్తారు, ప్రజలు మర్చిపోతారు. ఇప్పుడు చూస్తారు, కానీ ఇదంతా అసలు అన్ని గాడ్ కి కంప్లైనింగ్ కాకుండా రిక్వెస్ట్ గా ఎప్పుడైతే అడగడం అనేది లేదు. ఇప్పటి వరకు రిక్వెస్టింగ్ లేదు. మేము ఐగుప్తులో చంపడానికి నీకు లేదా, ఇక్కడికి వచ్చి చంపడం ఏమున్నా మేము అక్కడనే స్లేవరీ చేసుకుంటున్నాం, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు, మమ్మల్ని ఇక్కడ చంపేస్తావా? ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తారు. అప్రోచ్ ఉంది వాళ్ళకి. అవునవును. కానీ ఈ మిరాకిల్స్ ఇన్ని జరిగినాయి, మనకి వాటర్ దొరుకుతుంది, ఇన్ని ఆపదలు లేదు, ఇన్ని థ్రెట్స్ నుంచి మనల్ని కాపాడినప్పుడు గాడ్ మనం ముందు కూడా దేవుడే మనల్ని కాపాడుతాడు అనే విధంగా అప్రోచ్ లేదు. కంప్లైనింగ్ అనే మైండ్ సెట్ లో ఉంది. అవునవును. సో మనకు ఒక ఇది కూడా ఉంది, మారా అనుభవం మధురముగా మార్చితివి పాట. పాట. అవునవును. ఎగ్జాక్ట్. మారా అంటే ఒక ప్లేస్. సో అక్కడేమో బిటర్ అంటే చేదుగున్న నీరు మంచిగా అవుతుంది, ఇక్కడేమో బండ నుంచి నీళ్ళు వస్తాయి. సో ఈ విధంగా ప్రజల్ని దేవుడు సేమ్ అక్కడ నైలు నదిని సేమ్ ఎట్లా కట్టే కర్ర పెట్టి దేవుడు అంటే అక్కడ మోసే డివైడ్ చేసిండో, సేమ్ అదే కర్రతో ఇక్కడ బండతో కొడితే వాటర్ వచ్చినాయి. చూడు, ఎడారిలో బండలో నుండి నీళ్లు. సో 17th చాప్టర్లో 8th వర్స్లో అమాలేక్ ఇజ్రాయెల్తో వార్కి వస్తారు. సో ఇక్కడ జాషువా లీడ్ తీసుకుంటాడు. లీడ్ తీసుకొని మోషే ఎప్పుడైతే తన చేతులను ఈ విధంగా ఆకాశం వైపు చూపించినప్పుడు ఇజ్రాయేలీలు వార్ విన్ అవుతా ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే మోషే చేతులు కిందకి అన్నప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. ఓకే. సో అప్పుడు ఇద్దరు వ్యక్తులు మోసే చేతులను ఇరువైపులా మోస్తూ ఉంటారు సూర్యుడు అస్తమయం వరకు. ఇప్పుడు వార్ విన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు వార్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సూర్యుడు ఎప్పుడైతే సన్సెట్ వరకు, సన్సెట్ తర్వాత ఉద్యమం ఉండదు, వార్ అనేది జరగదు. ఓకే. సో మోసే ఆ విధంగా చేతులు సాయంకాలం వరకు చేతులు పైకెత్తి ఉంచినప్పుడు చేతులు ఆబ్వియస్గా బరువు అవుతూ ఉంటాయి. అవునవును. మన చేతులే మనకి బరువు అవుతాయి. అవునవును. 15 నిమిషాలు ఇట్లా ఉంటాయి. అవును. సాయంకాలం వరకు మోసి ఆ విధంగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు గెలుస్తారు. సో ఇక్కడ మనం దేవుడు గాడ్ సైడ్ చూసినప్పుడు మనము దేవుడు మనం గెలిపిస్తాడని చెప్పి ఈ ఎపిసోడ్ నుంచి అర్థం చేసుకోవచ్చు. అండ్ నైన్టీన్త్ చాప్టర్ నుంచి 19th చాప్టర్ ఎక్సోడస్ 19th చాప్టర్ నుంచి 40th వరకు ద కవెనెంట్ ఎట్ మౌంట్ సీనాయి పర్వతం మీద జరిగే స్టోరీ ఉంటుంది. అవును. చాప్టర్ 19 నుండి 40 వరకు. సో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు గాడ్ ఇంతకుముందు ఏ విధంగా జరిగింది కవెనెంట్, ఇజ్రాయేలీలు ఏ విధంగా దేవుడికి సాక్షులుగా ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఇజ్రాయేలీలు, ఈ విధంగా 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఇక్కడ మన సీనాయి పర్వతం మీద మోసెస్కి 10 కమాండ్మెంట్స్. అది ఎక్సోడస్ 19th వర్స్ నుంచి నెక్స్ట్ 20th వర్స్లో ఇస్తాం. 20th చాప్టర్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ 10 కమాండ్మెంట్స్తో పాటు వీటికి సపోర్టింగ్గా 52 50 సెకండ్ మోర్
52 అడిషనల్గా ఇస్తాడు. ఓకే, అంటే దాంట్లో ఫస్ట్ మెయిన్గా 10 కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్, వీటికి అడిషనల్గా సపోర్టింగ్గా ఓకే 52 కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఓకే. సో ఈ కమాండ్మెంట్స్ ఇచ్చే టైంకి ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ స్లేవరీ యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. సో దేవుడు మోషేకి ఈ 10 కమాండ్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఓకే, ప్లస్ 52 కమాండ్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలోనే ఓకే సీనాయి పర్వతం కింద ఉన్న ఇజ్రాయెల్లో ఈ ఫస్ట్ 2 కమాండ్మెంట్స్ని బ్రేక్ చేసేస్తారు ఆల్రెడీ. అంటే ఆల్రెడీ ఇక్కడ దేవుడు మోసెస్కి ఫస్ట్ 2 కమాండ్మెంట్స్ చెప్తా అంటేనే అవే సేమ్ ఇక్కడ కింద జరుగుతుంది. అదే 2 సేమ్ జరుగుతూ ఉంటాయి. అంటే నేను తప్ప మీకు ఇంకా వేరొక దేవుడు ఉండొద్దు సంథింగ్ అట్లాంటిది చెప్తాడు కదా మోసెస్కి దేవుడు. ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ ద నీ దేవుడైన యెహోవా నేనే దాసులు గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళు అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషం గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించదు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనిన వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాడు. సో ఈ విధంగా గాడ్ 10 కమాండ్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, మీకు ఏ విగ్రహాలని మీరు తయారు చేయవద్దని దేవుడు వాళ్ళకి చెప్తాడు. అవును, చెప్తా అంటే సేమ్ అక్కడ దేవుడు వాళ్ళకి చెప్పేది వాళ్ళు అక్కడ కింద ఆల్రెడీ దాన్ని disobedience స్టార్ట్ అయిపోయింది. సో 28th చాప్టర్ ఎక్సోడస్ 12th చాప్టర్లో హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఫర్ యువర్ డేస్ మే బీ లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషు మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈ 12th వర్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్ అంటే తల్లిదండ్రులు ఏ విధమైన ఉండొచ్చు, వారి స్వభావం వాళ్ళు ఇట్లా ఎందుకున్నారో అట్లా ఎందుకున్నారో అని క్వశ్చన్ చేసే అధికారం పిల్లలకు ఉండదు. ఓకే, పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా తల్లిదండ్రులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అవి వారి వ్యక్తిగతమై. ఒకవేళ తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నా కూడా వాళ్ళతో భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ వాళ్ళకి మన రెస్పెక్ట్ అనేది మన హానర్ చేసే విధానం అనేది మార్పు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని హానర్ చేయాలి. సో 12th వర్స్ అనేది ఈ విధంగా ఉంది. పేరెంట్స్ని హానర్ చేయాలి. అండ్ 13th verse యూ షల్ నాట్ మర్డర్, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ, యూ షల్ నాట్ స్టీల్, యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగైన్స్ట్ యువర్ నైబర్. అంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం అంటే లేని పని మాటలు చెప్పొద్దు. సో ఇప్పుడు ఏ విధమైన ఈ కట్టడాలు అంటే ఈ 10 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి వాటి మీదే మన పోలీసింగ్ అని కానీ మన చట్టాలన్నీ లా అనేది ప్రపంచంలో ఉన్న లా అనేది ఈ 10 కమాండ్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ స్టార్టింగ్ రాసిన వాళ్ళు ఎవరో దీన్ని బేస్ చేసుకునే రాశారు. అవును, స్టార్టింగ్ రాసింది కూడా ఎవరు లేరు, ఇక్కడే రాసింది. ఈ అంటే ఈ చట్టాలు ఇప్పుడు ఉన్న ఒక్కొక్క కంట్రీ ఉన్నాయి అన్నిటికీ కూడా ఆరిజిన్ అనేది మాత్రం ద 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్ మీదే భూమి మీద ఉన్న మనుషులు సొసైటీ అనేది ప్రివైల్ అవుతా ఉంది. ఇప్పుడు సొసైటీని 2 రకాలుగా విడదీయచ్చు, మోరల్ అండ్ ఇమ్మోరల్ మీద. సొసైటీలో కొంతమంది మోరల్గా ఉంటారు, కొంతమంది ఇమ్మోరల్గా ఉంటారు. ఇమ్మోరల్గా ఉన్న వాళ్ళ వలన మోరల్గా ఉన్న వాళ్ళకి నష్టాలు ఎదురవుతూ ఉంటాయి, వాళ్ళకి కొన్ని థ్రెటన్స్ వస్తూ ఉంటాయి. ఈ థ్రెటన్ అంటే మోరల్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ విధమైన ఆపదలు వస్తాయో అప్పుడు పోలీసింగ్ అనేది గవర్నమెంట్ అనే చట్టాలు అనేవి మోరల్గా ఉన్న వాళ్ళకి సపోర్టింగ్లో ఉంటాం. ఓకే, సో
17th verse లో you shall not covet your neighbor's house, you shall not covet your neighbor's wife or his male servant or his female servant or his ox or his donkey or anything that is yours neighbor. నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు అని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యొద్దనున్న అతని గాడిదనైనను నీ పొరుగు అని దేని అయినను ఆశింపకూడదు అని చెప్తాను. అంటే బేసిక్గా కంపేర్ చేసుకోవడం, ఒక మనుషుడు ఇంకో మనుషుడితో కంపేర్ చేసుకున్నప్పుడే ప్రజలకి కొన్ని విధమైన టెన్షన్లు వస్తాయి. వాని దగ్గర బంగ్లా ఉంది నా దగ్గర లేదు, వాని దగ్గర కారు ఉంది నా దగ్గర లేదు. పక్కన వాళ్ళది సో కంపారిజన్ అనేది ఒక మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది. 19th verse లో యూ స్పీక్ టు అస్ అండ్ వీ విల్ లిసన్ బట్ డు నాట్ లెట్ గాడ్ స్పీక్ టు అస్ లెస్ట్ వీ డై. ప్రజలు చాలా భయపడిపోతారు ఇక్కడ. సో ఈ విధంగా అప్పుడు Moses said to people, do not fear, for God has come to test you, that the fear of him may be before you, that you may not sin. 23rd verse లో you shall not make gods of silver to be with me, nor shall you make for yourself gods of gold. బంగారంతోనైనా సిల్వర్తోనైనా ఎటువంటి ఐడల్స్ అనేది తయారు చేయొద్దని అంటారు. ఐడల్ వర్షిప్ ఏం చేయొద్దని చెప్పండి అన్నప్పుడు అదే కింద పర్వతం కింద అదే విధంగా జరుగుతూ ఉంటుంది. సో 20th verse నుంచి 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 31 వరకు మోసెస్ కొండ మీద ఉంటాడు. అన్ని రోజులు కొండ మీద ఉంటాడు. ఎందుకంటే గాడ్ ఈ 10 కమాండ్మెంట్స్తో పాటు 52 మోర్ కమాండ్మెంట్స్ అండ్ టాబర్నకిల్ ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఈ విధమైనంతా గాడ్ అండ్ మోసెస్ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రోజులు ప్రజలు ఏమనుకుంటారంటే పర్వతం కింద మోసే ఎటు ఏమో వీరు కొండ మీదకి వెళ్ళలేరు, ఎందుకంటే గాడ్ అండ్ మోసెస్ ఉన్నప్పుడు కొండ అంటేనే భయం ఉంది ప్రజలకి. సో when the people 32nd verse లో when the people saw Moses delayed to come down from the mountain, the people gathered themselves together to Aaron and said to him, up, make us gods who shall go before us. As for this Moses, the man who brought us up out of the land of Egypt, we do not know what has become of him. అతనికి ఏం జరిగిందో మాకు తెలియదు కనుక మాకు ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహమునే మేము మమ్మల్ని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకువచ్చిన గాడ్ అని నమ్మి మేము ముందుకి ప్రయాణం కొనసాగిస్తామని అంటారు. అన్నప్పుడు ఆరోన్ మోసెస్ కలిసి మిరాకిల్స్ చేశారు ఈజిప్ట్లో. ఆరోన్ కూడా వీళ్ళతో సై అంటాడు ఇక్కడ. ఓకే, ఇజ్రాయెల్స్ అందరూ కలిసి అహరోన్తోని ఆ మాట మోసే పైన గుట్ట మీద పోయింది ఇంకా రాలేదు, సరే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇంకా మమ్మల్ని లీడ్ చేసి ఇప్పుడు ఆ దేవుడిని మనము ఒక ఐడల్ లాంటిది ఏమైనా చేసుకొని వర్షిప్ చేద్దామని అన్నారు వీళ్ళు. అంటే అక్కడ దేవుడు అక్కడ చెప్తానున్నాడు ఐడల్ వర్షిప్ చేద్దామని, ఇక్కడ కింద వీళ్ళు ఐడల్ వర్షిప్ చేద్దాము మనం దేవునికి అని అహరోన్తోని వీళ్ళు అంటారు. అహరోను అంటే అహరోన్ని తెలియకుండానే వీళ్ళతో కలిసిపోతాడా ఇంకా? ఈ ప్రజలు బలవంతం చేస్తున్నారు, అందరు సేమ్ మెజారిటీ ఏది ఉంటే అదే ఇంకా. సో ఆరోన్ గోల్డ్ అంతా తీసుకొని ఒక ఫైర్లో వేసేస్తాడు. ఫైర్లో వేసినప్పుడు గోల్డ్ అది గోల్డెన్ కాఫ్ కింద తయారై వచ్చేస్తారు బయటికి. ఓకే, వీళ్ళందరూ కలిసి ఆ గోల్డ్ అంతా కరగబెట్టి గోల్డెన్ కాఫ్ తయారు చేస్తారు ఫైర్లో వేసి. ఓకే,
సో 32nd word chapter 9th verse లో, and the Lord said to Moses, I have seen this people, and behold, it is a stiff-necked people. Now therefore let me alone, and that my wrath may burn hot against them, and I may consume them, in order that I may make a great generation of you. ఇక్కడ గాడ్ ఏమని చెప్తాడంటే మోజెస్తో, ఈ ప్రజలు నా మాట వినరు, నేను వీళ్ళందరినీ కాల్ చేస్తాను, చంపేస్తాను, నిన్ను గొప్ప జనంగా తయారు చేస్తా అంటాడు. మోసేతో కొత్త జనరేషన్ స్టార్ట్ చేస్తా, వీళ్ళందరూ డిస్ట్రాయ్ చేసి ఉన్న ఇజ్రాయెల్స్ అందరూ, అంటే దేవుని కోపం వచ్చింది అన్ని చూసి. మోజెస్ ఏమంటాడంటే, బట్ మోజెస్ ఇంప్లోర్డ్ ద లార్డ్ హిస్ గాడ్ అండ్ సెడ్, O Lord, why does your wrath burn hot against your people, whom you have brought out of Egypt, the land of with great power and with a mighty hand? నువ్వు ఈజిప్ట్ నుంచి ప్రజల్ని రక్షించున్నావు. ఇప్పుడు మిగతా ఈజిప్షియన్స్ ఏమనుకుంటారో, ఇజ్రాయెల్ని బయటకు తీసుకొచ్చి చంపేయడానికే బయటకు తీసుకొచ్చిర్రు అని చెప్పి ఒక పేరు వచ్చేస్తుంది. ప్లస్ అబ్రహాం అండ్ ఐజాక్ అండ్ జేకోబ్కి నువ్వు ఇచ్చిన ప్రామిస్ అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పేసి ఇంటర్సెషన్ చేస్తారు. అంటే మోజెస్ గాడ్తో చెప్తాడు 13th verse లో, రిమెంబర్ అబ్రహాం, ఐజాక్ అండ్ ఇజ్రాయెల్ యువర్ సర్వెంట్స్, టు whom you swore by your own self and said to them, I will multiply your offspring as the stars of heaven, and all this land that I have promised I will give to your offspring, and they shall inherit it forever. సో ఇక్కడ మోజెస్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా, అంటే మోజెస్ యొక్క క్యారెక్టర్ కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక మనుషుడిని, సొసైటీలో ఒక మనిషిని నేను ఈ విధంగా నీకు ఈ పొజిషన్ ఇచ్చేస్తానని చెప్తే టక్కున వెళ్ళిపోతారు. మోజెస్ని ఒక గొప్ప జనముగా గాడ్ చేస్తాను, ఆయన కూడా వినలేదు. గాడ్ అంటే మోజెస్ గాడ్ ఇక్కడ మోజెస్ యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. అంటే మోజెస్ ఎంత గాడ్తో అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు. అవును, గాడ్ అంటే అలాంటి సెల్ఫిష్నెస్ అనేది మోజెస్కి లేదు ఇక్కడ. కానీ ప్రైడ్ అనేది అసలు లేదు. అవును, ప్రౌడ్గా ఉండేటోడు నేను, నా తర్వాతే ఇంకోడు అనేది ఉంటుంది. మళ్ళీ న్యూ జనరేషన్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మోజెస్ అది అంతా అంటే ఎందుకు ఇదంతా మళ్ళీ ఒకసారి మీ పితరులని జ్ఞాపకం చేసుకో, మా పితరులని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి చెప్పింది వాగ్దానం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని, మళ్ళీ ఈయన వాళ్ళ ఫోర్ ఫాదర్స్ని గుర్తు చేసుకొని ఇదంతా వద్దు అని దేవునికి ప్లీడ్ చేస్తాడు. ఓకే, (32nd chapter 21st verse లో, and Moses said to Aaron, what did these people do to you that you have brought such a great sin upon them? అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసినారని అహరోను అడగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపము నుండనియకుము, ఈ ప్రజలు దుర్మార్గులు, నువ్వు మాట నీ వెరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవత చేయుము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించువాడవు, ఈ మోషే ఏమైనానో మాకు తెలియదన్నది. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అని చెప్పి ఆరోన్ మోజెస్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. And when Moses saw that the people had broken loose
for Aaron had let them break loose. So Aaron అబ్జెక్షన్ ఏం చేయలేదు ఇక్కడ. ఆ ప్రజలు ఇటువంటి ప్రపోజల్ చెప్పినప్పుడు ఓకే ఆరోన్ ఏదో ఒక అబ్జెక్షన్ చెప్పాలి, ఇది కాదు మనల్ని నడిపించే దేవుడు ఆయనే, మనం మళ్ళీ ఇదంతా చేయొద్దు ఇది చేయొద్దని చెప్పి ఏ విధమైన. సో ఈ విధంగా అక్కడ కొంచెం రక్తపాతం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓకే లేవి కుమారుల్ని మోసెస్ గ్యాదర్ చేసేసి కొంచెం రక్తపాతం జరుగుతుంది. తర్వాత ద నెక్స్ట్ డే మోసెస్ సెడ్ టు ద పీపుల్, యూ హ్యావ్ సీన్డ్ ఎ గ్రేట్ సిన్ అండ్ నౌ ఐ విల్ గో అప్ టు ద లార్డ్, పెర్హాప్స్ ఐ కెన్ మేక్ ఎ అటోన్మెంట్ ఫర్ యువర్ సిన్. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుననేమో అని అనెను. సో మోసెస్ లార్డ్ దగ్గరికి వెళ్ళి 33rd వర్స్లో, బట్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, హూ ఎవర్ హ్యాస్ సిన్డ్ అగైన్స్ట్ మీ ఐ విల్ బ్లాట్ అవుట్ ఆఫ్ ద బుక్. జీవ గ్రంథము నుండి వారి పేరును తుడిచివేయదును అని చెప్తాడు. మోసెస్ ఏమని చెప్తాడంటే, ఈ ప్రజల్ని శిక్షించకు, వాళ్ళని ఫర్గివ్ చేసి, ఒకవేళ వాళ్ళని ఫర్గివ్ చేయలేకపోతే నా పేరును కూడా నీ గ్రంథం నుంచి తీసేయని అంటాడు మోసెస్ని. తాను కూడా శిక్షలో భాగం అవ్వాలని అనుకున్నప్పుడు గాడ్ ఇక ఫర్గివ్ చేసేస్తాడు అందరు. సో 34th వర్స్లో, బట్ నౌ యూ గో లీడ్ ద పీపుల్ టు ద ప్లేస్ అబౌట్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ, బిహోల్డ్ మై ఏంజల్ షాల్ గో బిఫోర్ యూ, nevertheless in the day when I will visit their sin upon them. Then the Lord sent a plague on the people because they made the calf, the one that Aaron made. సో అప్పటి వరకు ప్రజలతో కలిసి దేవుడు ప్రయాణిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి దేవుడు యాబ్సెంట్ అయిపోతాడు ప్రజలతో. యాబ్సెంట్ అయిపోయి ఒకవేళ నేను కనుక కింద విజిట్ చేస్తే ప్రజలకి ఏదో విధంగా నష్టం చేస్తూనే ఉంటాను అని చెప్పేసి వీరు కానాను అంటే ఒక ప్రదేశంకి వెళ్తున్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్తారు అని చెప్పేసి జేకోబ్కి గాడ్ ప్రామిస్ ఇస్తాడు. ఈ సిన్ అనేది ప్రజల్లో లేకపోతే ఆ ల్యాండ్కి రీచ్ అవ్వడానికి 11 days పడుతుంది నడుచుకుంటూ వెళ్తే. ఇదంతా లేకపోతే ఈ ప్రజలు ఈ విధమైన డిజోబీడియన్స్ లేకపోతే 11 daysలో వెళ్ళాలి అక్కడికి. కానీ 38+ years అంటే ఆల్మోస్ట్ ఒక 40 years వరకు నడుచుకుంటా 400 సంవత్సరాలేమో 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. 11 రోజుల్లో వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ప్రజలు 38 సంవత్సరాలు ప్లస్ నడుస్తూనే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ప్రజలందరూ ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు చనిపోతా వాళ్ళు ఎవాల్వ్మెంట్ జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్. వాళ్ళు సెట్ అవుతుందా వాళ్ళు ఇంకా మెల్ల వాళ్ళకి కొంచెం ఈ స్పిరిచువల్ లైఫ్ పెరిగి అసలు అర్థం చేసుకుంటారా వాళ్ళు అప్పుడు దేవుడిని? అంటే లేదు, అంటే జడ్జ్మెంట్ అనేది అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంది. ఎవరైతే దిక్కరన సిన్నింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ప్లేగ్ ఏదో ఒక నష్టం వచ్చేసి వాళ్ళు. సో మనిషి ఎవల్యూషన్ ఆ విధంగా జరుగుతూ ఉంది. ఓకే నెక్స్ట్ 34th వర్స్లో ఏం జరుగుతుంది అంటే ప్రజలకి మోసెస్ న్యాయం చెప్తూ ఉంటాడు. అంటే ప్రజలకు వచ్చిన డిస్ప్యూట్స్ ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో ప్రజలకి తీర్పు చెప్తా మోసెస్ ఉంటాడు. సో పొద్దున నుంచి సాయంత్రం వరకు జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజు ద ప్రీస్ట్ ఆఫ్ మిద్యాన్ అంటే మోసెస్ ఫాదర్ ఇన్ లా వస్తాడు. నువ్వు ఒక్కనివే ఇంతమందికి తగు తీర్చినోడలా ఇది కాదు, నీవు ఎగ్జాస్ట్ చేసుకుంటున్నావు. ప్రజల్లో ఎవరైతే ఏబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని
హెడ్స్ లాగా నియమించు కొంతమందికి. ఓకే వారు ఎప్పటికప్పుడు తగులు వాళ్ళు డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ చేసేసుకుంటుంటారు ఓకే అని చెప్పేసి 35th verseలో ఆ విధంగా అపాయింట్ చేస్తాడు కొంతమందిని. న్యాయం చెప్పడానికి. అవును. సో నెక్స్ట్ 36th verseలో 36th chapterలో ఇదే విధంగా మోసెస్ అందరిని అపాయింట్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా ఈ టబర్నకిల్ ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి అనేవి, ప్రత్యక్ష గుడారం ఏ విధంగా కట్టాలో గాడ్ స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. నోవాకి ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ ఇస్తాడో అదే విధంగా టబర్నకిల్ ప్రత్యక్ష గుడారం కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు గాడ్. సో 37th chapter కూడా ఏ విధంగా చేయాలి, 38th chapter కూడా లెంత్ ఎలా, బ్రెత్ ఎలా, స్క్వేర్ ఎలా, ఏమేమి ఉండాలి ఏమి అనేది సేమ్ నోవా షిప్ కి నోవా ఓడకి ఎట్లయితే హెల్ప్ చేసిండో ఇక్కడ టబర్నకిల్ కోసం క్లియర్ మొత్తం చెప్పి పంపాడు మోషేకి దేవుడు. 48th chapter. సో 48th chapter వచ్చే వరకు కూడా ఒక కంప్లీట్ రెజల్యూషన్ అనేది అయితే మనిషికి దొరకలేదు, ఇంకా రాలేదు. కంప్లీట్ సొల్యూషన్ అనేది రాలేదు. సో 40th chapter ఈ విధంగా ఎండ్ అయిపోతుంది. ప్రత్యక్ష గుడారం నిర్మిస్తా అంటే ఇంకా ట్రావెలింగ్ లోనే ఉంటారు వీళ్ళ కానాను దేశంకి. అవును 48th chapter వరకు. అవును. సో మనం ఏం చూడొచ్చు అంటే దేవుడు ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి ఎవ్వరు కొంతమందికి యాక్సెస్ ఉంది, ఆరోన్కి ప్లస్ ఆరోన్ సన్స్కి, అంటే యాజకులు ప్రీస్ట్. అదే విధంగా ప్రత్యక్ష గుడారంలో సింబలిజం అంటే సింబలైజ్ చేస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఒక గార్డెన్ లాగా ఉండే విధంగా తయారు చేపిస్తాడు. మనకి ముందు క్లియర్గా చూడొచ్చు. సో ఎక్సోడస్లో మనం ఏం చూడొచ్చు అంటే ఇజ్రాయేలీల ప్రజల యొక్క సొంత తప్పిదాలు ఏ విధంగా చేస్తారో దేవుడు వాళ్ళకి ఎన్నిసార్లు హెల్ప్ ఛాన్సెస్ చేసి దాన్ని మర్చిపోయిండు వాళ్ళు. మళ్ళీ ఆ టైంకి దేవుడు వాళ్ళకి తెగుళ్ళు కూడా ఇచ్చిండు వీళ్ళు ఇంత పని చేస్తారని. అయినా కూడా దేవుడు మళ్ళీ హెల్ప్ చేస్తుండు. వాళ్ళు మళ్ళీ సేమ్ మళ్ళీ అదే మైండ్ సెట్లో వస్తుంది. అంటే దేవుడు ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వస్తుంది వీళ్ళకి కూడా. వీళ్ళు అసలు దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేరు, సేమ్ మైండ్ సెట్లోనే పోతున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 40 chapters ఉన్నాయి. ఫస్ట్ 18 chapters ఈజిప్ట్లో జరిగిన స్టోరీ కన్వే చేస్తుంది. సెకండ్ 19th to 30th chapters 10 commandments అండ్ అడిషనల్గా సపోర్టింగ్ 52 commandments. లాస్ అంటే మోరల్ అండ్ ఇమ్మోరల్. ఒక మనిషి మోరల్గా ఏ విధంగా ఉంటాడు, ఒక మనిషి ఇమ్మోరల్గా ఏ విధంగా ఉంటాడు. ఈ టాబర్నకిల్ ఎట్లా నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసి టాబర్నకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక మనిషి తన హృదయాన్ని ఏ విధంగా కఠినం చేసుకుంటాడు, దేవుడు ఏ విధంగా ఛాన్సెస్ ఇస్తాడు. ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత దేవుడు ఆ హృదయం ఇంకా కఠినపరిచేస్తాడు. అవును, కఠినపరిచి అతన్ని శిక్షించి దాని నుండి వచ్చే అవుట్పుట్ ఇంకా నెగటివ్ గానే వచ్చేటట్టు చూస్తాడు. అది అవతల అది గాడ్స్ గ్లోరీ కింద ఉపయోగించుకుంటాడు. అవును. ఇప్పుడు సో సేమ్ ఫరో కింగ్ ఎట్లా యూజ్ చేసుకున్నాడు దేవుడు. సో అది గాడ్స్ గ్లోరీ. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఫరో అక్కడ నాశనం అయిపోయాడు, కానీ అది గాడ్స్ గ్లోరీ. ప్రజలు ఎట్లా చూసారంటే అది గాడ్స్ యొక్క మిరాకిల్, గాడ్స్కి గ్లోరీ వచ్చింది. ఎందుకంటే ప్రజలు పాటలు పాడిరు, ఏమని పాడిరు, ఇట్లా వచ్చినప్పుడు మమ్మల్ని ఏమో ఇక్కడ నుంచి రక్షించిండు ఎర్ర సముద్రం నుంచి, అదే ఫరోని అదే సముద్రంలో ముంచేసిండని చెప్పి
ప్రజలు ప్రేజ్ చేసినప్పుడు గాడ్కి గ్లోరీ వచ్చింది. సో ఈ విధంగా మనం మన హృదయాల్ని కఠినం చేసుకుంటే మనల్ని డిస్ట్రాయ్ చేసేసి అది గాడ్స్ God's గ్లోరీ glory అమౌంట్ అయిపోతుంది. లేకుంటే మనమే గాడ్స్ గ్లోరీలో భాగం అవుతాం. అవును, వి విల్ బి పార్ట్ ఆఫ్ ద గాడ్ స్టోరీ. లేకుంటే గాడ్ అవును. యొక్క ప్రణాళికలో మనం భాగమన్నా అవుతాం. లేకపోతే లేకుంటే గాడ్కి గ్లోరీ వచ్చే మనల్ని కన్జ్యూమ్ చేసేస్తాడు. కన్జ్యూమ్ చేసినప్పుడు అది గాడ్స్ గ్లోరీ కింద అమౌంట్ అయిపోతుంది. అవును, సో మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ టెస్ట్, లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ టెంపరీ అసైన్మెంట్. ఒక అసైన్మెంట్ మీద మనం ఈ భూమి మీద ఉన్నాం. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ ఎవర్ లాస్టింగ్ కదా. ఎందుకంటే ఒక మనిషి ప్రౌడ్గా ఫీల్ కావాలంటే ఆ మనిషి వెళ్తూనే అంటే ఆ మనిషి తన బలాల మీదే ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అవును, ఉన్న అధికారం బట్టి, లేకుంటే ఉన్న ఆస్తుల్ని వలన, ఉన్న పొలిటికల్ పవర్, లేకుంటే వెల్త్, ఫిజికల్ పవర్, హెల్త్, వెల్త్ అండ్ పవర్. ఇప్పుడు హెల్త్ అనేది అడల్ట్హుడ్లో ఉన్న హెల్త్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అదే హెల్త్ ఉండదు. ఉండదు. ఇప్పుడున్న మజిల్స్, ఇప్పుడున్న స్ట్రెంగ్త్ అనేది ముసలి అయినాక ఉండదు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక మనిషి అనే వ్యక్తి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకుంటే ఈ వెల్త్ అనేది ఎవర్ లాస్టింగ్ కాదు. సో ఈ విధంగా ఒక మనిషి ఎప్పుడు తాను ఎప్పుడైతే హంబుల్ చేసుకుంటాడో, ఎంత హంబుల్ ఉంటే అంత మోషకి హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేస్తాడు దేవుడు మనకి. ఎంత ప్రౌడ్గా ఉంటే ఫరోకి ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాడో అట్లా డిస్ట్రాయ్ చేస్తాడు. సో ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నుంచి ఈ పాఠం మనం నేర్చుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఏమంటే, ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అండ్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ కవెనెంట్. దేవుడు ఏదైతే నిబంధన చేస్తాడో ఆ నిబంధనలో దేవుడు ఫెయిత్ఫుల్గా ఉంటాడు. అదే నిబంధనలో మనం కూడా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఆ విధంగా ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు గాడ్స్ మెర్సీ అనేది మన మీద ఉంటుంది, గాడ్స్ గ్రేస్ అనేది మన మీద ఉంటుంది. అండ్ మన మిస్టేక్స్ మీద గాడ్స్ యాంగర్ అనేది స్లో ఉంటుంది. ఒకవేళ మనం మిస్టేక్ చేసినప్పుడు టక్కున మనకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. మన మీద గాడ్స్ యాంగర్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. సో మనం గాడ్స్ మెర్సీని చూడొచ్చు, గాడ్స్ గ్రేస్ని చూడొచ్చు, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ హిస్ కవెనెంట్ చూడొచ్చు, గాడ్స్ స్లో టు యాంగర్ చూడొచ్చు. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి ద బుక్ ఆఫ్ లేవియాకాండం, కంటిన్యూయేషన్ ఆఫ్ ఎక్సోడస్ నెక్స్ట్ బుక్లో చూడొచ్చు.